వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ అథారిటీ, అదే విదేశీ సంస్థలకి, విదేశీ నుంచి స్వదేశంలో ఉన్నటువంటి సంస్థలకి నిధులు వస్తాయి చూడండి. ఎఫ్సిఆర్ఏ చట్టం అనేది ఉంది కదా, దానికి ఇప్పుడు పూర్తిగా సవరణలు చేసి 2.0 వర్షన్ని తీసుకొచ్చారు. సో దానికి పాపం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో కొంతమంది ఉంటారు సరే, వాళ్ళకి అలాగే విదేశీ నిధులు స్వీకరించి ఇక్కడ మత మార్పిళ్ళకి పాల్పడేటువంటి వాళ్ళు, లేదంటే ఇతరత్ర కొన్ని కార్యకలాపాలు చేసేవాళ్ళు, వీళ్ళ కోపాలు రావాలి బేసిక్గా. కానీ అదేంటో అమెరికాలో ఉన్నటువంటి ఎంపీ గారి కోపం వచ్చేసింది. నిజమండి, అమెరికాలో ఉన్నటువంటి ఎంపీ గారి కోపం వచ్చేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్య కూడా ఏంటో తెలుసా? ఆయన ఏమన్నారు, సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫామ్లో ఆయన పెడుతూ, భారతదేశంలో క్రైస్తవానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. సెయింట్ థామస్ మలబార్ తీరానికి వచ్చినప్పటి నుంచి భారత్లో క్రైస్తవం ఉంది. అయినప్పటికీ ఎఫ్సిఆర్ఏ లైసెన్సు రద్దయినా లేదంటే పునరుద్ధరించని చర్చిలు, స్వచ్ఛంద సంస్థల ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలాగా చట్టాన్ని సవరించడం అనేది ఆందోళన కలిగిస్తోంది అంటూ చాలా ఇదైపోయారు. ఇంకోటి ఏంటంటే ఆయన అన్నటువంటి మాట, ఇది క్రైస్తవుల మీద దాడి. భారత్లో తీసుకొచ్చినటువంటి ఎఫ్సిఆర్ఏ సవరణలు క్రైస్తవుల మీద దాడిట. అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తున్నట్ట, లేదంటే జెరూసలేంలో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తున్నట్ట, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడి చేస్తున్నట్ట, యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడి చేస్తున్నట్ట, ఎవరి మీద దాడి చేస్తున్నట్టు క్రైస్తవుల మీద? ఏ రకమైనటువంటి దాడిది? ఏ రకమైనటువంటి దాడి? అందులోనూ భారతదేశపు చట్టం మీద, భారతదేశంలో సంస్కరణలకు సంబంధించి చట్టం మీద, అలాగే విదేశాల నుంచి భారతదేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నటువంటి నిధులకి సంబంధించినటువంటి దాని మీద. ఎందుకంటే నిన్ననే లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళ కంప్లైంట్కి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ కూడా 2 ఉన్నాయి. అందులో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ చైల్డ్ కేర్ సెంటర్స్ అన్నటువంటి దాంతో ఏం చేస్తున్నారు, దాని మీద ఇప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడం, అట్ ద సేమ్ టైం వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అకౌంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేయాలి అని చెప్పి కలెక్టర్కి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఇది నడుస్తుంది కదా. సో అది మనకు ఉన్నటువంటి ఒక ఫైన్ ఎగ్జాంపుల్. ఇక్కడ విదేశాల నుంచి స్వచ్ఛంద సంస్థ అంటే ఏంటి? ప్రజలకి ఓకే, ప్రభుత్వం చేయలేనటువంటి సాయాన్ని ప్రజలకు ఏదో చేయాలి, లేదా మూగజీవులకి, ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ప్రభుత్వం చేయలేని పనులు వీళ్ళు చేస్తూ ఉంటారు వాస్తవంగా. వాటికి ఏంటి, ఈ ఫండింగ్ అనేది విరాళాలు స్వీకరిస్తారు. అది ఎవరైనా ఇవ్వచ్చు, ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. సపోజ్ అమెరికాలో ఉన్నటువంటి ఒక ఆయన భారతదేశంలో ఫలానా ఎన్జిఓ నడుస్తుంది, వీళ్ళు ప్రజలకు అక్కడ సేవ చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళని చదివిస్తున్నారు, లేదంటే ఇలా అనాథాశ్రమాలు నడుపుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ అనాథాశ్రమాలు అనేవి లేవు కదా. సో అందుకని ఇలాంటి అనాథాశ్రమాలు, లేదంటే వృద్ధాశ్రమాలు, లేదంటే వైద్యానికి సంబంధించి ఇలా అనేక రకాలుగా చేసేటువంటి ఎన్జిఓలకి డబ్బులు పంపిస్తారు. ఫైన్. వాళ్ళు ఏం చేయాలి, నిజంగా అది డాగ్ షెల్టర్కి అయితే డాగ్ షెల్టర్కి, వాటికి సంబంధించి, అలాగే వృద్ధులకైతే వృద్ధులకి సంబంధించి, విద్యార్థులకైతే విద్యార్థులకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి దానికి తగ్గట్టుగా వచ్చినటువంటి నిధులు లెక్క చెప్తూ వాళ్ళు ఖర్చు పెడతారు. ఆ సేవ వాళ్ళు చేస్తారు. అది ఎన్జిఓ అనే దానికి మనం చెప్పుకోవాల్సిందే. అయితే కొన్ని ఏం చేస్తున్నాయి, ముఖ్యంగా అక్రమ మత మార్పిళ్ళు. అక్రమ మత మార్పిడి చట్టం అనేది ఉంది కదా ఆల్రెడీ. దానికి 8 రాష్ట్రాలు ఆల్రెడీ బిల్లుని తీసుకొస్తున్నాయి ఇల్లీగల్ కన్వర్షన్స్కి సంబంధించి. అది ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఇది భారతదేశం, ముందుగా మెజారిటీ హిందూ ప్రజలు ఉన్నటువంటిది. సెక్యులర్ అని పెట్టుకున్నా సరే, లౌకిక దేశం అని పెట్టుకున్నా సరే, ఏదున్నా కానీ. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ మూల స్థానికతని దీన్ని చెరిపేసేటువంటి విధంగా బలవంతంగా, ఎందుకంటే కొన్ని చూసాం మనం గతంలో వీడియోలు. కొంతమంది పాస్టర్స్ ఏంటంటే 300 విలేజ్ని కంప్లీట్ బైబిల్ విలేజెస్గా మేము కన్వర్ట్ చేశాము అంటే, ఎలా కన్వర్ట్ చేశారు, ఏ విధంగా చెప్పి కన్వర్ట్ చేశారు? వాళ్ళంతటి వాళ్ళు ఆ 300 గ్రామాల వాళ్ళు మీ దగ్గరికి వచ్చి, మేము ప్రభువుని నమ్ముకుందాం అనుకుంటున్నాం, మేము అల్లాహ్ని నమ్ముకుందాం అనుకుంటున్నాము, మాకు మార్గనిర్దేశనం చేయండి ఇది అంటే, అది స్వచ్ఛందంగా వాళ్ళు వస్తే వేరు. అలా కాకుండా ఇంటింటికి తిరిగి వెళ్ళి వాళ్ళకి లేనిపోనివన్నీ చెప్పుకుంటూ తప్పుడు మార్గంలో చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఎఫ్సిఆర్ఏ సవరణలు అనేది గొడ్డలి పెట్టు. ఖచ్చితంగా ఒక దేశ సమగ్రతని పూర్తిగా, ఒక దేశ స్వభావాన్ని పూర్తిగా మార్చేసేయాలి, ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చాలామందికి ఉంది. అందులో భాగంగానే విదేశాల నుంచి నిధులు పంపించడం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక డాక్టర్ని పట్టుకున్నారు, గుర్తుంది కదా.
రెజిన్ అనేటువంటి గాను గింజల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే రెజిన్ అనేటువంటి ఒక విష పదార్థాన్ని తయారు చేయడానికి. అలాగే వీళ్ళ గ్యాంగ్ ఎంతమంది ఉన్నారు, దాదాపు ఒక 8 మందో 10 మందో. ఢిల్లీలో ఒక డాక్టర్ అలాగే కారులో బాంబు పేలుడు ఇది జరిగింది, తెలిసిందే కదా. ఒకవేళ విదేశాల నుంచి వీళ్ళకి ఒక ఎన్జిఓ ఉందని అనుకుందాం, లేదు ఒక ఎన్జిఓ వీళ్ళందరికీ వీళ్ళు డాక్టర్లు అవ్వడానికో లేదంటే వీళ్ళకి ఫండింగ్ చేస్తుంది అనుకుందాం. ఆ ఎన్జిఓకి నిధులు గనక విదేశాల నుంచి సమెక్స్ ఎవరో పంపిస్తున్నారు, ఆ నిధులు వీళ్ళకి ఈ విధంగా ఉపయోగపడ్డాయంటే వాళ్ళు పంపించినటువంటి నిధులు ఇది దేశ విచ్ఛిన్నానికి కారణం కదా. సో ఇలాంటివి జరగకూడదని ఈ ఎఫ్సిఆర్ఏ నిబంధనల్ని ఇంకా కఠినతరం చేశారు. ఇదే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అమెరికాలోనూ ఇంకో చోట ఒక ఎన్జిఓకి ఇచ్చి మీరు అక్కడ మొత్తం అంతా ఇది చేయండి అంటే అమెరికన్స్ ఊరుకుంటారా? అమెరికాలో అసలు క్రిస్టియానిటీ అనేది ఉండకూడదు, మీరు అక్కడ మొత్తం ఇగో ఈ హిందుత్వమే ఉండాలి, అమెరికాని హిందూ దేశంగా మార్చేసేయండి, కన్వర్షన్స్ మొదలుపెట్టండి, వాళ్ళకి ఆ వాస్తవాలు తెలియజేయండి అని భారతదేశంలో ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి ఫండింగ్ అక్కడికి చేస్తే అమెరికా ఊరుకుంటుందా? ఓ బాంబు తెచ్చి ముందు మన మీద పడేస్తుంది. మరి అలాంటిది వాళ్ళు మాత్రం ఇలా చేస్తున్న వాళ్ళు చేస్తే మాత్రం న్యాయము, భారతదేశం ఇక్కడ చట్టాలు చేసుకుంటే తప్పు అయిపోయింది. ఎలా అనుకోవాలి దీన్ని? ఎలా అనుకోవాలి? కోర్టు తీర్పులు అనేక ఉన్నాయి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తోంది. రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ అనేది, అక్రమ మత మార్పిళ్ళు, బలవంతపు మత మార్పిళ్ళు ఇవి జరగడానికి వీలు లేదు అని చెప్పని బిల్లు కూడా చట్టాలు చేయడానికి ప్రతి రాష్ట్రం కూడా ఉద్యుక్తం అవుతుంది. దాని మీద కోర్టుకు వెళ్ళారు. అంటే మా హక్కు, మేము మతం మార్చడం అనేది మా హక్కు అని కొంతమంది కూర్చుంటారు. అసలు మాకు అవసరం లేదు అన్న దగ్గరికి మీరు ఎందుకు రావాలి? దానికి విదేశాల నుంచి ఫండింగ్ ఎందుకు? ఇదే ఇక్కడ మెయిన్ పాయింట్గా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి దీని గురించి. ఇక్కడ ఏదో లైసెన్స్ రద్దయినటువంటిది అంటే ఇక్కడ కేవలం ఈ ఫండింగ్ అనేది ఎన్జిఓలకు వస్తుంది. అది కేవలం క్రిస్టియన్స్ లేదా ముస్లిమ్స్కనే కాదు, హిందూ ధార్మిక సంస్థలకు కూడా కొన్నింటికి వస్తుంది. వాటికి కూడా ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ అనేది పునరుద్ధరించుకోవడానికో లేదంటే క్యాన్సిల్ చేయడానికో కేంద్రానికి అధికారం ఉంది. మరి వాటికి సంబంధించిన ఆస్తులు కూడా ఒకవేళ ప్రభుత్వం తీసుకుంటుంది అంటే ఇక్కడ అందరినీ ఈక్వల్గానే చూస్తుంది కదా. కేవలం ఇది క్రైస్తవుల మీద దాడి అని చెప్పి అక్కడి నుంచి చెప్పడం, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వెంటనే దాన్ని అందుకొని ఇది క్రైస్తవుల మీద దాడి అంటూ వాళ్ళు మొదలుపెట్టడం. తర్వాత స్టాప్ టార్గెటింగ్ ఎన్జిఓస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? ఏ రకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్? భారతదేశపు విచ్ఛిన్నం కోసం పాటుపడేటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ఎందుకు భారతదేశం ఉపేక్షించాలి? ప్రభుత్వం ఎందుకు ఉపేక్షించాలి? ఎందుకు చర్యలు తీసుకోకూడదు వాళ్ళ మీద? ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ఎందుకు సంస్కరణలు తేకూడదు? నేపాల్లో చూస్తున్నారుగా ఏం జరుగుతుందో. సెక్యులర్ అనేటువంటి ఒక డెమోక్రటిక్, సెక్యులర్ అనేటువంటి ఒక 2 పదాలు పెట్టేసి పూర్తి స్థానికంగా ఉన్నటువంటి దాని చారిత్రని మొత్తం అంతా కూడా నాశనం చేసి పెట్టేస్తున్నారు. హిందుత్వం అనేది ఉండకూడదు అనేటువంటి ఒక టార్గెట్ ఉంది బేసిక్గా. అందుకనే ఎఫ్సిఆర్ఏ నిబంధనలు అనేవి ఇంకా కఠినతరం చేస్తున్నారు. ఈ దేశం ఇలాగే ఉండాలి, ఈ దేశం సనాతన ధర్మం మీదే ఉంది అని. ఇట్ డజంట్ మీన్ సనాతన ధర్మం, హిందుత్వం అంటే మిగతావేవి ఇక్కడ ఉండకూడదు అన్నటువంటిది కాదు కదా. ఉంటే ఏమైంది? భారతదేశం హిందూ దేశమే, నేపాల్ హిందూ దేశమే. 2008 దాకా కూడా నేపాల్ ఏకైక హిందూ రాజ్యంగా ఉంది. మనది లౌకిక దేశం అన్నారు, కానీ నేపాల్ హిందూ రాజ్యమే. మాజీ రాజుకి ఇప్పుడు అక్కడ ఏమవుతుంది? మద్దతు అశేషంగా వస్తుంది. లేదు, నేపాల్ హిందూ రాజ్యం కిందే ఉండాలి, మళ్ళీ దానికి సంబంధించి చట్ట సవరణ చేసి తీరాల్సిందే, ప్రకటించాల్సిందే అని దానికి సంబంధించి అక్కడ జరుగుతున్నాయి. హిందుత్వం అన్నా లేదంటే సనాతన ధర్మం అన్నా లేదు, ఇది హిందూ దేశం అని చెప్పి ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా ఇట్ డజంట్ మీన్ దట్ ఇక్కడ క్రిస్టియన్స్ ఉండకూడదు, ముస్లిమ్స్ ఉండకూడదు అన్నటువంటిది ఏం లేదు. అందరూ కలిసికట్టుగా ఉండాలి. కానీ ఈ దేశం ఇది హిందూ దేశం, ఇది ధార్మికమైనటువంటిది. ఈ భావంతో అందరూ కలిసి ఉండాలని తప్పే ఉంది? లేదు, ఇలా ఉండకూడదు. మీ ఆలయాల్లో ఉన్నవన్నీ ఆ దేవుళ్ళు కాదు, నల్లరాళ్ళు లేదంటే దెయ్యాలు, ఈ రకమైనటువంటి ఒక తప్పుడు ప్రోపగాండా వీటిని చేసుకుంటూ వెళ్తూ మభ్యపెడుతూ అక్రమ మత మార్పిళ్ళు ప్రలోభపెట్టో ఇంకోటి చేసో చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి విదేశాల నుంచి ఫండింగ్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు అదే ఎంపీ గారి కోపం వచ్చింది, ఇది క్రిస్టియానిటీ మీద దాడి అని చెప్పింది దాని గురించనే. ఇది ఏ రకంగా అవుతుంది అనేది వాళ్ళకి తెలియదు. అంటే మేము మాత్రం మా దగ్గర బంగారం నిల్వలు పెట్టుకుని మాకున్నటువంటి అమౌంట్లన్నీ కూడా మేము భారతదేశానికి పంపు చేస్తూ ఉంటాము. ఆ పంపు చేసిన దాంతో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే వీళ్ళతో అక్రమ మత మార్పులు చేయించాలి, ఇలాంటి ప్రచారాలు చేయించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇది భారతదేశం కూడా పూర్తిగా క్రైస్తవ దేశం అయిపోవాలి అనేటువంటి ఒక ఆలోచనే ఉంది. అది జన్మలో జరగదు, అది జన్మలో జరగదు. ఇలా అనుకుని చాలామంది ఎంత భంగపాటుకు గురయ్యారో నాగసాధువుల చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది. సో అంతకుమించి పెద్ద ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు. సో దీని మీద ఇక్కడ భారతదేశంలో కూడా కొంతమంది మాకు ఎక్కడ ఆగిపోతాయో అనుకునేటువంటి స్వార్థపరులు కూడా ఎఫ్సిఆర్ఏకి సంబంధించినటువంటి దాంట్లో
దీని మీద మాకు అభ్యంతరాలు చాలా ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో ఇది పెట్టడానికి వీల్లేదు అంటూ మొదలుపెట్టేశారు. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, నిజంగా సేవ చేసేవాళ్ళు ఉన్నారు, ఆ పేరుతో పత్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. చెప్తారు మేము ఫలానా 10 మంది విద్యార్థులను మేము ఇక్కడ చదివిస్తున్నాం, మాకు ఫండింగ్ కావాలని అడుగుతారు. అక్కడ నుంచి విదేశాల్లో సంపాదించుకున్న వాళ్ళు మేము ఏదో సేవ చేయాలని ఇక్కడికి పంపిస్తారు. కానీ ఇక్కడ ఈ 10 మంది ఉండరు, ఇంకోటి ఉండరు, ఎవరు ఉండరు. ఏదో ఒక చోటుకి వెళ్తారు, ముందుగా ఒక కుర్రనో ఒక పిల్లదాన్ని తీసుకుంటారు, ఇదిగో పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాం ఇది అంటారు, ఆ రోజు భోజనాలు అంటారు, పైనుంచి ఫండింగ్ వస్తుంది. ఇలా ప్రతిసారి ఏదో చోటుకి వెళ్ళడం, ఈ డ్రామా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సేవ పేరుతోటి, ఎన్జిఓ పేరుతోటి, ఎన్జిఓ ముసుగులో కూడా చాలామంది తప్పుడు కార్యకలాపాలకి పాల్పడుతున్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని కట్టడి చేయడం కోసమే విదేశీ నిధులు ఏవైనా సరే ఎన్జిఓల పేరుతో వచ్చినా అది దేశ విచ్ఛిన్నానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగపడడానికి వీలు లేదు, ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్ళడానికి వీలు లేదు అనేటువంటి ఉద్దేశంతో దేశ సమగ్రత కోసం ఖచ్చితంగా FCRA 2.0 ఈ సవరణలు ఉండి తీరాల్సిందే అని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రజలు స్వాగతిస్తున్నారు. స్వార్థపరులు మాత్రమే దాన్ని అడ్డుకుంటున్నారు. ఇగో ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. అమెరికాలో మీరు చట్టాలు చేసుకుంటారు, అమెరికాలో మీరు చేసుకున్న చట్టాలన్నీ కూడా మీరు ఎందుకు చేశారయ్యా, అది భారతదేశం మీద దాడిని ఎవరన్నా మాట్లాడతామా? అది వాళ్ళ దేశానికి సంబంధించినటువంటిది. మరి ఇక్కడ నా భారతదేశంలో నా ప్రజలకు సంబంధించి, నా దేశానికి సంబంధించి చట్టం చేసుకుంటే నీకెందుకు కోపం? పైగా అదేదో క్రైస్తవుల మీద దాడని చెప్పి నువ్వు అక్కడి నుంచి మాట్లాడడం ఏంటి? ఇది ఖండించాల్సిందే కదా. సో ఇందులో ఏముంది, కొత్త నిబంధన ఏంటి అనేది చూస్తే ఇందులో ఏదైనా సరే స్వచ్ఛంద సంస్థ లేదంటే మతపరమైన సంస్థ, ఇక్కడ స్పెసిఫిక్గా ఏది అని చెప్పలేదు, ఏదైనా స్వచ్ఛంద సంస్థ, ఏదైనా మతపరమైనటువంటి సంస్థ. ఇప్పుడు నేను ఒక వినాయక పీఠం అని పెట్టుకున్నానండి, నాకు విదేశాల నుంచి నా డబ్బులు పంపిస్తున్నారు విరాళాలు, FCRA లైసెన్స్ కింద ఉంది. నేను అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాను అనుకోండి, FCRA లైసెన్స్ నాది రద్దు అవుతుంది. నేను అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఈ ఫండ్స్ వీటన్నిటితోటి నేను ఇక్కడ ఆల్రెడీ ఆస్తులు కట్టి లేదంటే బిల్డింగ్లు కట్టి ఇంకోటి చేసో నేను అక్రమాలకి నేను పాల్పడ్డాను కదా, ఇవన్నీ ప్రభుత్వం ఇప్పుడు స్వాధీనం చేసుకుంటుంది. అది కూడా ఎలా చేసుకుంటుంది? ఈ సంస్థ విదేశీ నిధులతో సమకూర్చుకున్న ఆస్తుల నిర్వహణకి ప్రభుత్వం ఒక నియోజిత అధికారిని నియమిస్తుంది. తద్వారా ప్రభుత్వ నియంత్రణలోకి ఆస్తులు వెళ్తాయి. అంటే ఇప్పుడు ఈ వినాయక పీఠం నేను పెట్టుకుంటే నేను చేసినటువంటి అక్రమాలకి నన్ను పక్కకు పెట్టేసి ఒక అధికారిని నియమించి ప్రభుత్వమే దాన్ని ఎలా నడిపించాలో అలాగే నడిపిస్తుంది. ఆ నిర్వహణ మొత్తం ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటుంది. సో అప్పుడు నాలాంటి వాడికి అక్రమాలు చేయడానికి ఉండదుగా. ఇది దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశం. సో దీంట్లో కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మిషనరీలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకించడం? వాళ్ళు మంచిగానే ఉంటే ప్రభుత్వం వాళ్ళని ఏమో అడ్డు పెట్టదు, వాళ్ళ లైసెన్స్లు ఏం రద్దు చేయదు, వాళ్ళు హ్యాపీగా రెన్యువల్ చేసుకోవచ్చు, వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు చేసుకోవచ్చు కదా. కాదు, మోటో వేరు. సో ఈ విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకతని, నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే, అరికట్టడానికే ఈ సవరణలు తీసుకొచ్చాము, ఇది దేశ సమగ్రత కోసం అని చెప్పింది ప్రభుత్వం. ఇట్స్ క్లియర్ అండ్ ఎండ్. సో ఎవరు కోపాలు తెచ్చుకున్నా, ఏం చేసినా, దీని మీద ఎటువంటి ముద్ర వేద్దాం అనుకున్నా ఇది భారతదేశం, ఖచ్చితంగా భారతదేశంలాగే ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.